వన్ సైడ్ డెసిషన్స్ కు నో ఛాన్స్. నిర్ణయం ఏదైనా అది ప్రభుత్వ వ్యవహారమైనా పార్టీకి సంబంధించిన అంశమైనా ఆ కమిటీలో చర్చించాల్సిందే. సొంత నిర్ణయాలకు అవకాశం లేదు. కోఆర్డినేషన్ కమిటీ భేటీతో చర్చించి ఒక డెసిషన్ కు వచ్చాకే ఏదైనా ఇంప్లిమెంట్ కావాలి. ఇది కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర నేతలకు ఇచ్చిన క్లియర్ కట్ ఇండక్షన్ అన్న టాక్ నడుస్తోంది. నామినేటెడ్ పదవులైనా క్యాబినెట్ విస్తరణ అయినా ఇంకేదైనా కమిటీలో చర్చించాకే నిర్ణయమా? ఇంతకీ ఏంటా కమిటీ? ఆ కమిటీకి ఎందుకంత పవర్స్ ఇచ్చారు? నామినేటెడ్ పదవులపై కమిటీ ఇచ్చిన ట్విస్ట్ ఏంటి? కాంగ్రెస్ కోఆర్డినేషన్ కమిటీకి సూపర్ పవర్స్. ప్రభుత్వానికి పార్టీకి వారధిగా ఉన్న కోఆర్డినేషన్ కమిటీ. ప్రభుత్వం పార్టీ అంశమేదైనా కమిటీలో చర్చించాల్సిందే. ప్రభుత్వం పార్టీ మధ్య గ్యాప్ లేకుండా చేసే ప్రయత్నమా? సీఎం మంత్రుల మధ్య మిస్అండర్స్టాండింగ్స్, అమాత్యుల మధ్య ఈగో క్లాషెస్, ప్రభుత్వం పార్టీ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్, ఇదంతా తెలంగాణ కాంగ్రెస్ లో రెగ్యులర్ ఎపిసోడ్ అయిపోయింది. ఇలాంటి ఇష్యూస్ కి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఈ మధ్య ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కోఆర్డినేషన్ కమిటీ పేరుతో 8 మందికి ఇందులో చోటు కల్పించింది. కమిటీలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, దామోదర రాజనరసింహ, సిడబ్ల్యూసీ మెంబర్ వంశీచంద్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. పార్టీ ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తూ ఏ సమస్యలు రాకుండా హైకమాండ్ ఆలోచనలను ఇంప్లిమెంట్ చేసేలా ఈ కమిటీని ఫామ్ చేశారు. పార్టీ ఆలోచనలు, ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలపై డిస్కషన్ చేసే వేదికగా ఈ కోఆర్డినేషన్ కమిటీ ఉండాలని డిసైడ్ చేశారట. ఈ క్రమంలోనే ఈ మధ్య జరిగిన కొన్ని అంశాలు అధిష్టానం దృష్టికి వెళ్లాయట. యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటు, వరంగల్లో కడియం కొండ వివాదం, అటు మందుల శామెల్, నల్గొండ జిల్లా నేతల క్లాషెస్, ఉత్తమ్ శాఖలో విజిలెన్స్ ఎంక్వైరీ లాంటి ఇష్యూస్ హైకమాండ్ పెద్దల చెవిలో పడ్డాయట. ఇలాంటివి ఇక ముందు జరగకుండా చూసేందుకే ఈ కోఆర్డినేషన్ కమిటీకి సూపర్ పవర్స్ ఇచ్చారట. సీఎంతో సహా పీసీసీ చీఫ్, రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్, కీలక మంత్రులు ఉన్న ఈ కమిటీలో ముందుగా చర్చించి డెసిషన్ తీసుకున్నాకే కీలకమైన అంశాలపై ముందడుగు వేయాలని సూచించారట. ప్రభుత్వం తీసుకొచ్చే పథకాలు కానీ, పాలనాపరమైన సంస్కరణలను కానీ ఇక నుంచి మస్ట్గా కమిటీలో చర్చించాలని చెప్పారట. కోఆర్డినేషన్ కమిటీలో ఫైనల్ చేసిన వాటినే ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలనేది అధిష్టానం ఆదేశాల సారాంశమంటున్నారు. ఒక విధంగా క్యాబినెట్ కన్నా ఇప్పుడు ఈ కోఆర్డినేషన్ కమిటీనే సూపర్ పవర్ఫుల్ అనే చర్చ కాంగ్రెస్ పార్టీలో నడుస్తోంది. ఢిల్లీలో జరిగిన కోఆర్డినేషన్ కమిటీలో కొన్ని అంశాలు చర్చకు వచ్చాయట. త్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చర్చించారట. 2 స్థానాలకు అభ్యర్థులను ఆగస్టు చివరి నాటికి డిసైడ్ చేయాలని నిర్ణయించారట. ఇక పెండింగ్ లో ఉన్న రంగారెడ్డి, సంగారెడ్డి డీసీసీలతో పాటు రామగుండం టౌన్ ప్రెసిడెంట్లను త్వరగా నియామకం చేయాలని, అందుకోసం ఏఐసీసీ నుంచి దూతలను పంపించాలని డిసైడ్ చేశారట. ఇక రాష్ట్ర నేతలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న నామినేటెడ్ పదవులపై కూడా డిస్కషన్ జరిగినట్లు చెప్తున్నారు. కానీ చర్చలు కొలిక్కి రాలేదట. పాతవారిని కంటిన్యూ చేసే విషయంలో ముఖ్య నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదట. కొత్తవారి ఎంపిక కూడా కొలిక్కి రాలేదని టాక్. నామినేటెడ్ పదవుల విషయంలో కోఆర్డినేషన్ కమిటీ బిగ్ ట్విస్ట్ ఇచ్చిందట. ఇన్నాళ్లు శ్రావణంలో పదవుల పందెం ఉంటుందని ఆశావహులు భావిస్తూ ఉంటే కోఆర్డినేషన్ కమిటీ బిగ్ ట్విస్ట్ ఇచ్చిందట. ఆగస్టు 3 వరకు సర్ ప్రక్రియ ఉండడం, ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉండడంతో సెప్టెంబర్లో సమావేశం కావాలని నిర్ణయించారట. దీంతో నామినేటెడ్ పదవుల ఎంపిక సెప్టెంబర్ వరకు హోల్డ్లో పడ్డట్లే అని గునుక్కుంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇక క్యాబినెట్ ప్రక్షాళన, విస్తరణ కూడా ఇప్పట్లో ఉండదు అనే టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి అసెంబ్లీ సమావేశాల కంటే ముందే మంత్రివర్గ ప్రక్షాళనను పూర్తి చేయాలని మొదట్లో భావించారు. కానీ ఢిల్లీలో జరిగిన కోఆర్డినేషన్ కమిటీలోని 8 మంది సభ్యుల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చిందట. క్యాబినెట్ లో ఖాళీగా ఉన్న 2 బెర్తుల భర్తీపై కూడా సెప్టెంబర్లోనే అవుట్కమ్ బయటకు రాబోతోందట.
దీంతో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, డిప్యూటీ స్పీకర్, ప్రభుత్వ చీఫ్ విప్ పదవులతో పాటు క్యాబినెట్ ర్యాంక్ పోస్టుల భర్తీ కూడా సెప్టెంబర్కు వాయిదా పడ్డట్లే అంటున్నారు. కాంగ్రెస్ లో పవర్ఫుల్ గా మారిన కోఆర్డినేషన్ కమిటీ హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వం, పార్టీ రెండూ కూడా ఈ కమిటీ నిర్ణయాలపైనే ఆధారపడాల్సి రావడం చర్చనీయాంశంగా మారుతోంది. ఈ కమిటీ చేతుల్లోనే నామినేటెడ్ పదవుల భర్తీ, కేబినెట్ విస్తరణ అంశం ముడిపడి ఉండడంతో ఆశావహులు కూడా రూటు మారుస్తున్నారట. ఏ ఒక్కరిని నమ్ముకుంటే పని అయ్యేలా లేదని, ఆ 8 మందిలో కనీసం 4 మనసు దోచుకునేందుకు తమ మార్క ప్రయత్నాలకు పదును పెడుతున్నారట. ఈ కమిటీ డెసిషన్స్ సమస్యకు చెక్ పెట్టేలా ఉంటాయో లేక కొత్త సమస్యలకు దారి తీస్తాయో చూడాలి మరి.